నమస్కారం వీక్షకులకు సిటీ న్యూస్ బృందం తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు రంగురంగుల ముగ్గులతో వాకిళ్లను నింపేశారు. గంగిరెద్దుల విన్యాసాలు, పిండి వంటలు, కొత్త బట్టలతో చిన్న పెద్ద సంబరాలు మునిగిపోయారు. ధర్మశేషుడు అయ్యో ధర్మశేషుడు ఎలిగేడు మండల కేంద్రంలోని రామాలయం శివాలయంలో చోరీ జరిగింది. రామాలయంలో పుస్తెలు, ఆభరణాలు ఎత్తుకెళ్లగా శివాలయంలో శివుని పంచలోక విగ్రహాన్ని అపహరించుకెళ్లారు. హుండీ పగలగొట్టి సొమ్మును ఎత్తుకెళ్లారు. జూలపల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అమ్మవారి పుస్తెలు ఒక అరతులం, స్వామివారి యజ్ఞోపవీతం వెండిది 2 కిరీటాలు అవి పోయినాయి. వెళ్ళమంటారా? నిన్న ఆదివారం నాడు రాత్రి సమయం 12 గంటల టైంలో గుర్తు తెలియని వ్యక్తులు మన రామాలయంలో శివాలయంలో వాళ్ళు లోపల పోయి అందరూ మొత్తం 9,000 రాబడి పోయినది. దాని గురించి గౌరీ వ్రతాన్ని నోముకుంటే అఖండ సౌభాగ్యం సిద్ధిస్తుందని సుల్తానాబాద్లోని వేణుగోపాలస్వామి టెంపుల్లో 108 గౌరమ్మలతో అఖండ సౌభాగ్య గౌరీ వ్రతాన్ని మహిళలు పెద్ద ఎత్తున జరుపుకున్నారు. ఒకరినొకరు వాయనం ఇచ్చిపుచ్చుకున్నారు. గౌరీ వ్రతాన్ని ఎవరైతే నోకుంటారో వారికి అఖండ సౌభాగ్యాన్ని గౌరీమాత కల్పిస్తుందని ఈ వ్రతాన్ని యొక్క వాళ్ళ ఉద్దేశం. ఈరోజు మంగళవాయిద్యాలతో వేణుగోపాల స్వామి గుళ్ళకు వచ్చి గణపతి పూజ, గౌరీ పూజ చేసుకొని నవ్వుకొని ఒకళ్ళకు ఎవరికి వాళ్ళు వాయినాలు ఇచ్చుకొని ఆ విధంగా బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారు. గోదా రంగనాయక స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సుల్తానాబాద్లోని వేణుగోపాల స్వామి టెంపుల్లో ఆదివారం రాత్రి గోదా రంగల కళ్యాణం భక్తుల మధ్య కనుల పండుగగా జరిగింది. మహిళలు కోలాటాల నృత్యం చేశారు. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि,
नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण लक्ष्मी नारायण नारायण हरि हरि बोलो नारायण नारायण हरि हरि भजो नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण సుల్తానాబాద్ మండలం సుగ్లంపల్లిలో మల్లన్న ఆలయం ముందు కాంగ్రెస్ నేత పసెళ్ల రవి ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బిరుదు కృష్ణ బహుమతుల్ని అందజేశారు. చేసినందుకు గ్రామ ప్రజలకు అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మాజీ సర్పంచ్ గారు ఇప్పుడు వీళ్ళందరూ పసిల రవి గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ముగ్గుల పోటీ జరిగింది. దానికి ప్రజలు మమ్మల్ని ఆహ్వానించినందుకు వీళ్ళందరికీ కూడా ఊరు తరపున గ్రామ ప్రజలందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంపై మరో 14 రోజుల్లో షిండే ప్రకటన ఉంది. ఈ సందర్భంగా సుల్తానాబాద్కు చెందిన నీతారెడ్డి అనే మహిళ సంక్రాంతి పండగ ముగ్గులో తెలంగాణ ఏర్పడకపోతే ఎలా ఉంటుంది, ఏర్పడితే ఎలా ఉంటుందన్న దానిపై ముగ్గు వేశారు. అండ్ ఈ రోజుకి ఇంకా 14 days ఉంది టు గో. అండ్ ఒకవేళ షిండే గారు అన్నట్టుగా తెలంగాణ వస్తే మన ప్రజలందరూ ఇంత సంతోషంగా అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీ కానీ ఇట్లా డెవలప్ ఉంటుందని ఈ తెలంగాణ మ్యాప్లో చూపించడం జరిగింది. ఒకవేళ మాట తప్పితే కనుక ఆ మ్యాప్లో చూపించడం జరిగింది ఎలా ఉంటుందో. టోటల్గా అక్కడ ఒక ఫోల్డెడ్ ఫెస్ట్ ఉంది, అంటే అది ఉద్యమానికి సంకేతం. అండ్ ల్యాండ్ కూడా మొత్తం కట్ చేసేయడం జరిగింది. అది ఏంటి అంటే డ్రాట్ కింద లెక్క అనమాట. ఇంత గ్రీనరీగా ఉన్న తెలంగాణని ఒకవేళ రేపు మీరు మాట తప్పితే ఆ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న సింబాలిక్గా వేయడం జరిగింది. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాజీ సీఎం మాయావతి బర్త్డే వేడుకలు ఈ నెల 15న కరీంనగర్ కళాభారతిలో నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి బీఎస్పీ నేతలు కార్యకర్తలు విజయవంతం చేయాలని పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోగుల ఆనంద్ ఒక ప్రకటనలో కోరారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.